ఓం గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖర శ్రీవల్లభేది వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాతేతి నాగశయనేతి జగన్నివాసే యాలాపనం ప్రతిపదం పురమే ముకుందాః. నమస్కారం ఎవ్రీవన్. My name is Pandit G. Vishnuvardhana, Hindu Temple of Jain Center, Las Vegas. Today's Pravarchana topic is, what is the importance of Ekadashi Upavasam? Why we are doing Ekadashi Upavasam? What is the spiritual and scientific benefits of Ekadashi Vratam? Ekadashi Upavasam. ఈరోజు ఏకాదశి యొక్క ఉపవాసం మహత్వాన్ని తెలుసుకుందాం. అలాగే ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి, ఏకాదశి ఉపవాసం వల్ల ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా ఎలాంటి ప్రయోజనాల్ని పొందగలము అనే ఒక విషయాన్ని మనమందరూ తెలుసుకుందాం. ఎందుకంటే ఏకాదశి అంటే మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయన్నమాట. ఒక మాసానికి 2 ఏకాదశులు. అంటే పాడ్యమని ఇంకా అమావాస్యలోపు వచ్చేది ఒక ఏకాదశి అయితే, మళ్ళీ పాడ్యమని ఇంకా పౌర్ణమి దాకా మధ్యలో వచ్చే మరొక ఏకాదశి. దాన్నే మాసానికి కృష్ణపక్ష ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి అంట. అలా మాసంలో 2 ఏకాదశులు ఉంటాయి. దాన్నే 11వ రోజు, దాన్నే ఏకాదశి అంటాం. అలాంటి ఏకాదశులు సంవత్సరంలో 24 వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఎవరైతే ఉపవాస వ్రతాన్ని ఆచరణ చేస్తారో వాళ్ళకి అన్ని ఒక అనుగ్రహాల్ని భగవంతుడు అందజేస్తాడు అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఉపవాసం అంటే ఏంటి అంటే ఉప ప్లస్ వాసం. ఉప అంటే సమీపంగా, అంటే భగవంతునికి దగ్గరగా. వాసం అంటే మనము నివసించడం, భగవంతునికి దగ్గరగా నివసించడాన్నే ఉపవాసం అంటాం. అలాంటి ఉపవాసాన్ని ఎలా చేసుకోవాలి, దీని యొక్క మహత్వం ఏంటి అనే దాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. ఉపవాసం అనేది పురాణాల్లో చెప్పినట్టుగా పూర్వకాలంలో బ్రహ్మదేవుడు, ఆయన సృష్టికర్తుడు, సృష్టిని ఆయన సృష్టించి మానవులకి ఆ ఒక సృష్టి ఒక నియమాన్ని వివరిస్తూ అలాగే మన తలరాతులను రాస్తూ ఉండగా ఆ బ్రహ్మదేవుని ఒక దేహం ఇంకా ఒక చెమట చుక్క భూమి మీద పడి, భూమి మీద ఒక కాలశంకుడు అనే ఒక అసురుడు ఉద్భవిస్తాడు. అలాంటి ఉద్భవించినటువంటి అసురునికి ఎక్కువగా ఆకలి పుడుతుంది. ఆ సమయంలో సృష్టించిన బ్రహ్మదేవుని ఆ కాలశంకుడు అడగదలుస్తాడు, నాకు బాగా ఆకలేస్తుంది, నాకు తినడానికి ఏదైనా కావాలి అన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయనకి ఒక వరాన్ని కూడా ఇస్తాడు. ఎవరైతే ఏకాదశి రోజున భోజనం చేస్తారో ఆ భోజనం అంతా నీదే నాయన అని చెప్తాడనమాట. అలాంటి ఏకాదశి రోజున ఎవరైతే భోజనాలు చేస్తారో అది వచ్చి రాక్షసునికి సంబంధించినటువంటి భోజనం అని మనకి పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మనకి పురోహితులు, అర్చకులు, వేద పండితులు వీళ్ళంతా ఏకాదశి రోజున ఒక వ్రతాన్ని ఉంచి ఆ ఏకాదశి వ్రతం ఆచరణ చేసుకుంటూ మళ్ళీ వచ్చే జనరేషన్ కూడా దాన్ని పంచుతూ ఉన్నారన్నమాట. అలాంటి పురాణాల్లో చెప్పినటువంటి ఏకాదశి వ్రత ఆచరణ
ఎందుకు చేసుకోవాలి? ఆ రోజు భుజించే భోజనం అసరత్వంతో కూడినటువంటి భోజనం అవుతుంది గాక మనం ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అని శాస్త్రం చెప్తుంది. అలాంటి ఏకాదశి ఉపవాసం ఎలా చేసుకోవాలి అంటే, ఏకాదశి యొక్క ఉపవాసాన్ని ముందుగా దశమి రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసుకొని నిత్యకర్మాలంతా ముగించిన తర్వాత భగవంతుడు మహావిష్ణు అయినటువంటి ఒక నారాయణని మనసులో స్మరిస్తూ, నేను ఈ ఒక ఏకాదశి వ్రతాన్ని ఆచరణ చేసుకుంటున్నాను, అందువల్ల దశమి రోజు సాయంత్రం మీ ఒక సంకల్పాన్ని చేసుకుంటున్నాను అని మనసులో ఆ నారాయణని స్మరిస్తూ సంకల్పం చేసుకొని, అలాంటి సంకల్పం చేసుకున్న తర్వాత మరునాడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నిత్యకర్మాలు ముగించి, అలాగే పొద్దున్నే సదాగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆయన ఒక స్థానంలోకి వెళ్ళి ఆయనకి దగ్గరగా ఉండి, ఆయన ఒక సమీపంలోనే మనం ఉంటూ మన మనస్సుని భగవంతుని యొక్క భక్తిలో మగ్నం చేసి, ఆ భక్తి ద్వారా భగవంతుని దగ్గర మనము భగవంతుని యొక్క పూజలు, భగవంతునికి యొక్క దీపారాధన, భగవంతుని యొక్క అర్చనలు, భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క అభిషేకాలు, భగవంతుని యొక్క హోమాలు, జపాలు, అలాగే ఉపాసనాలు ఇవన్నీ చేస్తూ ఈ ఒక ఆచరణ చేసుకుంటూ సదాకాలంగా, అంటే శాస్త్రం చెప్తుంది బ్రహ్మధ్యాన పరాయణ అంటే ఒక్క నిమిషం కూడా మనము ఊరికే ఉండక భగవంతుణ్ణి మనసులో ప్రార్థిస్తూనే ఉంటామన్నమాట. అలాంటి భగవంతుని దగ్గరే ఉంటూ భగవంతుని మనసులో భక్తి ద్వారా మనసుని ఆ ఒక భక్తిలో మగ్నం చేయడాన్నే ఉపవాసం అంటాం. అలాంటి ప్రాతకాలంలో భగవంతుని సేవలు చేసుకుంటూ, భగవంతుని యొక్క కీర్తనలు పాడుకుంటూ, భజనలు చేసుకుంటూ, భగవంతుని యొక్క కథామృతం, భగవంతుని యొక్క విశేషమైనటువంటి ధ్యానాలు చేసుకుంటూ, భగవంతుని యొక్క మూర్తి స్వరూపాన్ని దర్శించుకుంటూ ఆ ఒక ప్రొద్దున మనం ఆ ఒక పూజల్ని ఆచరణ చేసుకుంటూ, అలాగే సాయంత్రంలో మళ్ళీ స్నానం చేసి మళ్ళీ భగవంతునికి సాయం సంధ్య దీపారాధన చేసుకుంటూ మళ్ళీ భగవంతునికి యథావిధిగా అన్ని అభిషేక, అర్చన, ధ్యాన, జప, హోమాలు చేసుకుంటూ, అలాగే భగవంతుని దగ్గరే నివసించి సదాకాలంగా భగవంతుని యొక్క నామస్మరణం, అంటే ఏకాదశి రోజు విశేషంగా భగవంతుడు మహావిష్ణువుకి సంబంధించినమైనటువంటి రోజు కాబట్టి ఆ మహావిష్ణు యొక్క విశేషమైనటువంటి జపాలు, అంటే 8 క్యారెక్టర్ ఆఫ్ మంత్ర, దాన్నే మనం అష్టాక్షరి మంత్రం అంటాం. అలాంటి ఓం నమో నారాయణ అనేటువంటి జపాలు చేసుకుంటూ, మరొక జపం ఉంది, అది ద్వాదశాక్షరి మంత్రం, అది కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాంటి అష్టాక్షరి మంత్రం కావచ్చు, ద్వాదశాక్షరి మంత్రం కావచ్చు, ఏదో ఒక మంత్రాన్ని ఉపాసనగా పెట్టుకొని మీరు ఆ మంత్రాన్ని ప్రతిసారి మనసులో ధ్యానిస్తూ భగవంతున్నే స్మరిస్తూ భగవంతుని దగ్గరే మీరు ఉండడం, దాన్ని ఏకాదశి ఉపవాస వ్రతం అంటాం. అలాగే సాయంకాలం కూడా పూర్తి చేసుకుని మరునాడు రోజు ప్రొద్దున్నే దాన్నే ద్వాదశ పారాణి అంటాం. అంటే ద్వాదశి రోజున ప్రొద్దున్నే మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నిత్యకర్మాలు ముగించి మళ్ళీ భగవంతుని యొక్క దీపారాధన చేసుకుంటూ భగవంతుని యొక్క శ్రవణ కీర్తనలు, భజనలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు, అర్చనలు ఏవి మీకు తృప్తి కలిగిస్తుందో మనసుకి అలాంటి అమృతమైనటువంటి పూజలు చేసుకుంటూ, అదంతా అయిన తర్వాత ఆ రోజు భక్తి శ్రద్ధగా ఆ అన్నపూర్ణేశ్వరి దేవిని ప్రార్థన చేసి
ఆమెని వండి ఆ వండిన భోజనాన్ని ఆ భగవంతునికి నైవేద్యంగా సమర్పించి ఆ సమర్పించినటువంటి భోజనాన్ని ద్వాదశి మరునాడు రోజు ఆ రోజు సమర్పించినటువంటి ఒక పదార్థాన్ని స్వామి ప్రసాదంగా మితంగా తీసుకోవాలన్నమాట. అంటే కడుపు నిండా కాకుండా మనకి మన శక్తికి మన ఎనర్జీకి సరిపోయేలాగా ఒక భోజనాన్ని చేసుకొని మళ్ళీ ఆ రోజు రాత్రికి ఉపవాసం ఉంటూ మనము ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే, ఎందుకంటే 3 రోజుల్లో 4 పూట్ల ఉపవాసం ఏమీ తినకుండా భగవంతుని పట్ల సదాకాలంగా ఆయన్ని ఒక ధ్యానం చేసుకునే దాన్ని ఉపవాసం అంటాం. అలాంటి ఉపవాస నియమాలు కూడా చాలా చక్కగా మన శాస్త్రాలు పురాణాలు కూడా చెప్పాయి. ఎందుకంటే ఉపవాసంలో ఎలా ఉపవాసం చేయాలి అంటే, ఉపవాసం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏకాదశి రోజున ఉపవాసం చేశాం, భగవంతుని దగ్గర ఉన్నాం, అయితే అది ఉపవాసం. అంటే భగవంతుని దగ్గర ఉంటూ భగవంతుని ధ్యానం చేసి భగవంతున ఒక స్మరణని మన భక్తి ద్వారా వ్యక్తపరిచేదాన్నే ఉపవాసం అంటాం. ఇంకా చాలా మంది ఉపవాసాలు ఎలా చేసుకుంటారంటే, ఉపవాసం చేయాలంటే నేను ఈరోజు ఏమీ తినను అనేసి ఆఫీస్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాను. అంటే అలా చేసేటువంటి ఉపవాసాలు ఫలాన్ని లభింపచేయవన్నమాట. ఎందుకంటే మీరు ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మీ ఒక వర్కులు చేసుకుంటూ మళ్ళీ నీరసంగా సాయంత్రం ఇంటికి వచ్చి చేసేటువంటి ఉపవాసం భగవంతుడు అంగీకరించడు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి ఉపవాసం ఏదో జన్మలో మీరు ఏదో ఒక భిక్షుకునికి దానం చేస్తానని వెళ్ళి ఆయనకి అన్నం ఇవ్వకుండా మీరే అన్నాన్ని స్వీకరించి మళ్ళీ ఈ జన్మంలో ఆయన ఒక రుణభారాన్ని మీరు ఆఫీస్కి వెళ్ళే సమయంలో తినకుండా ఆయన ఒక రుణభారాన్ని తీరుస్తూ ఉంటారు. అలాంటి ఒక ఉపవాసాలు చేసినా ఫలితం లేదు. ఉపవాసం అంటే సదాకాలంగా భగవంతుని దగ్గరే ఉండాలి, భగవంతుని ఒక నామకీర్తనలు చేయాలి, భగవంతుని యొక్క స్మరణం చేయాలి, భగవంతుని యొక్క జపాలు చేయాలి, నామామృతం చేయాలి, పంచామృత అభిషేకాలు చేసుకోవాలి, భగవంతుని యొక్క అర్చనలు చేసుకోవాలి. మనకి భగవంతుడు పంచేంద్రియాలను కూడా ప్రసాదించాడు. పంచేంద్రియాలు అంటే ఏంటి? మన బాడీలో 5 ఇంద్రియాలు ఉన్నాయన్నమాట. అవి విశేషమైనటువంటి ఇంద్రియాలు. దీంతో భగవంతుని చక్కగా దర్శనం చేసుకుంటూ, కళ్ళుతో భగవంతుని దర్శించుకుంటూ, చెవులతో ఆ ఒక భగవంతుని కీర్తనామామృతాన్ని వింటూ, నోటితో భగవంతుని ఒక శ్లోకాలు మంత్రాలను జపాలు చేసుకుంటూ, అలాగే చేతులతో భగవంతుని యొక్క ఉత్సవాలని చేసుకుంటూ, కాళ్ళతో భగవంతుని యొక్క యాత్రలు చేసుకుంటూ, ఇవన్నీ చేయడాన్నే పంచేంద్రియాలను ఇంకా ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు మనం చేసే ఒక వ్రత ఏకాదశి వ్రతాన్ని స్వీకరిస్తాడన్నమాట. అలాంటి విశేషమైనటువంటి ఉపవాస వ్రతాన్ని మనం చాలా చక్కగా చేసుకోవాలంటే శాస్త్రంలో చెప్పినట్టుగా ఆధార పద్ధతిగా మనం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం అని చెప్తూ అన్ని పదార్థాలు తినేస్తూ ఉన్నాం, భగవంతుని దగ్గర లేకుండా బయట కాలక్షేపం చేస్తున్నాం, వేరే విచారాలు మాట్లాడుకుంటున్నాం, ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఉపవాసానికి సంబంధించినటువంటిది కాదన్నమాట. ఎప్పుడైతే ఉపవాసం అనగానే ఆ రోజు ఖచ్చితంగా మౌనంగా ఉంటూ మంచి మాట్లాడుతూ మంచి ఒక కార్యాలని చేయడానికే మనకి అర్హులైతాం. అలాంటి పద్ధతులు మనం పెట్టుకుంటూ దాంట్లో కూడా ఉపవాసంలో ఉడికినటువంటి పదార్థాలని తీసుకోకుండా, ఉప్పు వేసినటువంటి పదార్థాలని తీసుకోకుండా, ఎలాంటి పదార్థాలని ఉపవాసంలో మనం తీసుకోవచ్చు అంటే శాస్త్రంలో జగద్గురు శంకరాచార్యులు కూడా ఒక శ్లోకాన్ని చెప్పారు. అతిభుక్తోవా నభుక్తోవా దైవ కార్య నకుర్యా.
అంటే ఎక్కువగా భోజనం చేసి మనం ఉపవాస పూజలు చేయకూడదు. అలాగే ఏమి తినకుండా నభుక్తోవ ఏమీ తినకుండా కూడా భగవంతునికి ఉపవాస పూజలు వ్రతాలు చేయకూడదు. అందుకే అతిభుక్తోవా నభుక్తోవా దైవ కార్య నకుర్యా. అలా చేసామనుకోండి, ఇప్పుడు భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ఆచరణ చేసుకున్నాం అనుకోండి, నిద్ర వస్తుంది. అప్పుడు భగవంతుని ఒక భక్తిని మనం ఖచ్చితంగా అందుకోలేదు. అదే ఏమి తినలేదనుకోండి, నీరసం వస్తుంది, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ ఆ భక్తిని మళ్ళీ మిస్ అయిపోతాం. అందుకే శంకరాచార్యులు ఆయన జగద్గురు ఎందుకయ్యాడంటే ఇలాంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మికాన్ని మనకందరికీ పంచారు కాబట్టే ఆయన జగద్గురు శంకరాచార్యులు. అలాంటి శంకరాచార్యులు చెప్పినటువంటి ఒక శ్లోకం మనము పాటిస్తూ అతిభుక్తోవా అంటే మనము ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరణ చేసుకుంటున్నాం. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరణ చేసుకోవడం సమయంలో మన బాడీకి శక్తి ఎంత కావాలో అంత ఆహారం అంటే ఎలాంటిది? ఉడికిన ఆహారం కాకుండా, అలాగే ఉప్పు వేసిన ఆహారం కాకుండా, ఓన్లీ మజ్జిగ నీళ్లు, కొబ్బరి నీళ్లు, పాలు, పళ్ళు, పంచామృతాలు ఇలాంటి ఆహారాలు మీరు కొద్ది కొద్దిగా సేవించుకుంటూ మన దేహానికి నీరసం రాకుండా, మన దేహానికి శక్తి లభించేలాగా కొద్దిగా మాత్రమే తీసుకుంటూ ఆ ఒక భగవంతుని సమీపంగా మనం ఉంటూ భగవంతునికి ధ్యాన జప హోమ యజ్ఞ యాగాదులు చేసుకుంటూ మన మనసుని భగవంతుని యొక్క భక్తిలో మగ్నం చేయడాన్నే ప్రత్యక్షంగా ఉండేటువంటి ఏకాదశి ఉపవాస వ్రతం అంటాం. అలాంటి వ్రతం నియమాల్ని మనం పాటించు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాల్ని భగవంతుడు మనకు అందజేస్తాడు. చాలా మంది ఉపవాస వ్రతాలంటే ప్రతిరోజు చేయొచ్చు అనుకుంటారు. ఇది చాలా తప్పండి. శాస్త్రంలో ఏం చెప్పింది? ప్రతిరోజు ఉపవాస వ్రతం లేదు. ఓన్లీ పర్వదినాలు ఏకాదశి రోజున మాత్రమే శ్రీమన్నారాయణునికి ఉపవాస వ్రతాన్ని మనం చేసుకోవాలి. అది మాత్రమే శాస్త్రంలో చెప్పింది. మళ్ళీ పండుగల రోజు, పర్వాల రోజు విశేషంగా మన ఉపవాసాలు చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలా అని చెప్పేసి సోమవారం రోజు భగవంతుడు శివునికి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీనరసింహ స్వామికి, బుధవారం రోజు విష్ణుమూర్తికి, గురువారం రోజు సాయిబాబాకి, శుక్రవారం రోజు మహాలక్ష్మికి, శనివారం రోజు శనేశ్వరునికి, అలాగే మన వెంకటేశ్వర స్వామికి, అలాగే ఆదివారం రోజు సూర్యనారాయణునికి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అనే ఉపవాసం పెట్టేసి ఏ రోజంటే ఆ రోజు మనం ఉపవాసాన్ని ఆచరణ చేసేసామనుకోండి, ఖచ్చితంగా అది ఫలాన్ని లభింపచేయదు. ఎందుకంటే శాస్త్రాల్లో ఏది ఆధార స్వరూపంగా మనకి అందించారో దాన్ని పాటించే వల్ల మాత్రమే ఆ ఒక ఉపవాస వ్రత ఒక ఫలితాన్ని మనం పొందగలం. అలాంటి శాస్త్ర నియమాల్ని మనం పాటిస్తూ 3 రోజుల్లో 4 కాలంలో ఉపవాసం చేస్తూ సదాకాలంగా భగవంతుని యొక్క ధ్యాన జప హోమ అర్చనలు చేసుకుంటూ కీర్తనలు భజనలు చేసుకుంటూ చేసుకునేటువంటి శాస్త్రబద్ధ ఉపవాసం, దీన్ని భగవంతుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అలాంటి ఉపవాసం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మనకి లభిస్తాయి. ఎందుకంటే చాలామంది ఉపవాసాన్ని ఎలా చేస్తారు అంటే ఉడకబెట్టినటువంటి ఆహారాలు తినేస్తూ ఉంటారు, మధ్యలో కాఫీ టీస్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేసుకునేటువంటి ఒక ఉపవాస వ్రతం ఫలాన్ని లభింపచేయదన్నమాట. అలాంటి
ఉపవాసాల్ని మనం చేయకూడదు. శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి ఉపవాసాలు. ఎందుకంటే ఉపవాసాలు చేసేటప్పుడు మీరేమీ తినలేదనుకోండి, నీరసపడతారు. ఏమి ఏమైనా ఎక్కువగా తిన్నారనుకోండి, నిద్రొస్తుంది. అందుకే మన శరీరానికి ఎంత శక్తి కావాలో అంత మాత్రమే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లేకుంటే పాలు, పంచామృతం, లేకుంటే ఫలాలు, పళ్ళు ఏదో ఒకటి కొద్దిగా తీసుకుంటూ మన శరీరానికి ఎనర్జీని ఇచ్చుకుంటూ ఆ ఒక భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని దగ్గరే 24 గంటలు ఉండడాన్ని ప్రత్యక్షమైనటువంటి ఉపవాస వ్రతం అంటాం. ఎందుకంటే మీరు శివపురాణంలో వెళ్ళండి. శివపురాణంలో అమ్మ పార్వతీదేవి కుమార సంభవాని ఒక కథ ఉందన్నమాట. అందులో అమ్మ పార్వతీదేవి భగవంతుడు శివుణ్ణి భర్తగా పొందడానికి ఆమె పంచాగ్ని వ్రతాన్ని ఆచరణ చేసిందనమాట. 4 వైపులు 4 హోమకుండాల్ని ఏర్పాటు చేసుకుని మధ్యలో ఆమె నిచ్చొని ఆ మధ్యలో 4 కుండాల మధ్యలో నిలబడి ఏకాగ్ర చిత్తంగా 2 కళ్ళుతో భగవంతుడు సూర్యనారాయణ్ణి చూస్తూ ఈ 4 కుండాలు మధ్యలో సూర్యనారాయణుడు ఇవన్నీ 5 కుండాలు అవుతాయి. కాబట్టి అగ్ని స్వరూపమైనటువంటి నారాయణుడు సూర్యనారాయణుని చూస్తూ ఆమె పంచాగ్ని 5 అగ్ని ఒక వ్రతాన్ని ఆచరణ చేసింది. ఆ ఆచరణ చేసినప్పుడు ఆమె ఏ ఒక్క ఫలాల్ని కావచ్చు, ఆహారాన్ని కావచ్చు స్వీకరించలేదన్నమాట. అందుకే ఆమె చాలా రోజులు ఈ ఒక ఉపవాస వ్రతాన్ని చేస్తూ ఈ పంచాగ్ని వ్రతాన్ని ఆచరణ చేసింది. అప్పుడు ఆమె ఒక దేహం కూడా నీరసపడుతూ వచ్చింది. అప్పుడు భగవంతుడు పరమేశ్వరుడు ఆయనే ప్రత్యక్షమై ఆమెకి ఒక దేహానికి శక్తినివ్వాలని ఒక వటు అంటే బ్రాహ్మణ ఒక వేషాన్ని ధరించి ఆ ఒక ఆమె పంచాగ్ని వ్రతాన్ని ఆచరణ చేసేటువంటి ఒక స్థానానికి వచ్చి ఆమెని అడుగుతాడు, ఎందుకమ్మా ఇలాంటి ఒక వ్రతాన్ని ఆచరణ చేస్తున్నావు? ఈ వ్రతాన్ని ఆచరణ చేసే దాంట్లో నీ ఒక మనసులో ఉండేటువంటి విషయం ఏంటి అని అడిగాడు అన్నమాట. అడిగినప్పుడు అమ్మ పార్వతీదేవి చెప్పింది, పరమేశ్వరుడు భక్త రక్షకుడు కరుణాసాగరుడు భక్తవత్సలుడు అయినటువంటి ఆ లోక కళ్యాణ కారకుడు శివుణ్ణి నేను భర్తగా పొందాలి కాబట్టే ఈ ఒక పంచాగ్ని వ్రతాన్ని నిరంతరం ఆయన ఒక ధ్యానాన్ని చేస్తూ సూర్యనారాయణ ఏకాగ్ర చిత్తగా చూస్తూ ఈ ఒక వ్రతాన్ని ఆచరణ చేస్తున్నాను అని చెప్పగా ఆ పరమేశ్వరుడు బ్రాహ్మణ వేష రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఆమెకు చెప్తున్నాడు, శరీరమాద్యం కలుధర్మ సాధనం. అంటే నువ్వు ఇలాంటి వ్రతాన్ని చేయాలంటే ఖచ్చితంగా శరీరానికి ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ లేకపోతే నీరసపడిపోతావు, నీ వ్రతాన్ని ఖచ్చితంగా పూర్తి చేయలేవు. అందుకే ఏదైనా ఒక ఆహారాన్ని నువ్వు తీసుకుంటూ ఈ ఒక వ్రతాన్ని ఆచరణ చేస్తే నీ మనసులో ఉండేటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఆ ఒక బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి పరమశివుడు ఆమెకి చెప్పినప్పుడు ఆమె మొట్టమొదటిసారిగా ఒప్పుకోదు. మళ్ళీ భగవంతుడు దాన్ని సరళంగా వివరించినప్పుడు మళ్ళీ దాన్ని ఒప్పుకొని ఆ ఒక మానులోనింకా వృక్షంలోనింకా రాలినటువంటి ఒక ఆకులు, అది ఎండిపోయినటువంటి ఆకులని తీసుకొని ఆ ఆకులని స్వీకరించి బాడీలో ఎనర్జీని ఇచ్చుకుంటూ ఆ ఒక పంచాగ్ని వ్రతం 4 వైపులో 4 కుండాలు మధ్యలో తన వంటికాలతో నిచ్చొని వంటికాలతో నిలబడి ఏకాగ్ర చిత్తంగా 2 కళ్ళుతో సూర్యనారాయణ్ణి 24 గంటల పాటు చూడడం. దీన్ని చాలా కఠినమైనటువంటి ఒక తపస్సు అని చెప్పచ్చు అన్నమాట. అలాంటి తపస్సు చేసి లోక రక్షకుడు అయినటువంటి పరమశివుణ్ణి ఆ ఒక పార్వతీదేవి భర్తగా పొందింది.
అలా ఏకాగ్ర చిత్తగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ ఒక వ్రతాన్ని ఆచరణ చేస్తారో ఆ వ్రత ఒక ఫలం భగవంతుడు ఖచ్చితంగా లభింపచేస్తాడు. అలా నిష్ఠా నియమాలతో ఎవరైతే ఏకాదశి రోజు ఇలా సంకల్పం చేసుకుంటూ అలా కొబ్బరి నీళ్ళు, పాలు, అలాగే మజ్జిగ ఇలాంటివి మితంగా స్వీకరించి భగవంతుని దగ్గరే ఉంటూ భగవంతుని యొక్క సేవలు చేసుకుంటూ భగవంతుని నామస్మరణలు, జపాలు, ధ్యానాలు, తపాలు, భగవంతుని యొక్క హోమాలు, పంచామృత అభిషేకాలు, అర్చనలు, కీర్తనలు, భజనలు, భగవంతుని యొక్క మంత్రాలు వింటూ ఎవరైతే భగవంతుని దగ్గర కాలక్షేపాన్ని చేస్తారో దీన్నే ఏకాదశి ఉపవాస వ్రతం అంటాం. అంటే మన మనస్సు అనేది భగవంతుని యొక్క భక్తిలో లీనం కావాలి. మన దేహం అనేది భగవంతుని దగ్గర సేవలు అందించాలి. ఈ రెండు ఎప్పుడైతే చేస్తామో దాన్ని ఉపవాస వ్రతం అంటాం. అలాంటి ఉపవాస వ్రత నిష్ఠ నియమంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి భగవంతుడు అన్ని అనుగ్రహాల్ని అందజేస్తాడు. అలాంటి ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల కలిగేటువంటి స్పిరిచువల్ బెనిఫిట్స్ అండ్ సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్పిరిచువల్ అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా మనకి ఎలాంటి ఒక ప్రయోజనాలు కలుగుతాయి అంటే ఎప్పుడైతే భగవంతుని దగ్గర మన మనస్సుని భక్తిలో కలిపి భగవంతుని యొక్క మంత్రాన్ని మనం కంటిన్యూస్గా పలుకుతూ ఉంటామో మన మనస్సు భక్తిలో మగ్నమవుతుంది. మన మనసులో ఉండేటువంటి ఆ ఒక అశుద్ధి అంతా దూరమయ్యి శుద్ధి అయినటువంటి మనస్సు మనకి భగవంతుడు లభింపజేస్తాడనమాట. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆ మనస్సు శాంతింపబడుతుంది అనమాట. అలాంటి ఒక ఆధ్యాత్మిక పరంగా మనస్సుని శాంతిపరిచేది వచ్చి ఈ ఒక ఆధ్యాత్మికంగా కలిగేటువంటి ప్రయోజనం. అలాగే వైజ్ఞానికంగా ఏం చేస్తున్నాం? స్పిరిచువల్ బెనిఫిట్స్ అయింది. ఇప్పుడు సైంటిఫిక్ బెనిఫిట్స్ వైజ్ఞానికంగా ఎలా దొరుకుతుందంటే ఎప్పుడైతే మనము ఉపవాసం ఉంటామో ఏమీ తీసుకోకుండా కొద్దిపాటుగా కొబ్బరి నీళ్ళు, పాలు, పళ్ళు, అలాగే పంచామృతం ఇలాంటివి కొద్దిపాటుగా తీసుకుంటూ భగవంతుని ధ్యానం చేస్తూ ఏకాగ్ర చిత్తగా భగవంతుని దగ్గర ఎప్పుడైతే ఉంటామో, ఎందుకంటే మన బాడీలో ఒక మిషనరీ కూడా ఉందన్నమాట. ప్రతిరోజు మనం భోజనం చేస్తూ ఉంటే ఆ మిషనరీ కూడా తొందరగా రిపేరీకి వస్తుంది. అలాంటి రిపేరీకి రాకుండా దాన్ని చక్కగా ఒక దాని పని దాన్ని చేసుకునేలాగా మనం చేసుకోవడాన్ని ఈ ఒక వైజ్ఞానిక ప్రయోజనాల్లో చెప్పుకుంటామన్నమాట. ఎప్పుడైతే ఉపవాస వ్రతం చేస్తామో మన బాడీలో ఉండేటువంటి వ్యర్థాలంతా బయటకు వచ్చేస్తాయి. మన బాడీ అలాగే పొట్టంతా ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో మనకి మంచి కణాలు ఉత్పత్తి అవుతాయి. మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అంతా బయటికి వచ్చేస్తాయి. మన బాడీలో ఏదైనా అవయవాలు ఏదైనా ఒక పార్ట్స్ ప్రాబ్లంలో ఉన్నాయనుకోండి, ఆ ఒక సమయంలో అవి రిపేర్ చేసుకొని మళ్ళీ యాక్టివేషన్ చేస్తాయి అన్నమాట. అందుకే ఈ ఉపవాసం ఉండేందువల్ల కూడా అనేక ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. ఎవరైతే ఎక్కువ బరువు కలిగింటారో వాళ్ళు తొందరగా ఆ బరువుని ఇంకా విముక్తి పొందొచ్చు, సన్నబడచ్చు. అలాగే ఎవరైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో ఈ ఒక ఉపవాస వ్రతాన్ని ఆచరణ చేసేందువల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా
మీకు ఒక కారు ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక రెఫ్రిజిరేటర్ ఉంది. అన్నిటికీ షాప్కి వెళ్తే వారంటీ గ్యారంటీ కార్డ్స్ ఉన్నాయి. అయితే ఈ దేహంలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి మిషనరీకి ఏది గ్యారంటీ వారంటీ కార్డ్స్ లేవన్నమాట. ఆ వారంటీ గ్యారంటీ కార్డ్స్ ఏవి అంటే ఇలాంటి ఉపవాస వ్రతాలని చేసుకున్నప్పుడు మాత్రమే మన బాడీని ఎక్కువగా ఆరోగ్యకరంగా చేసుకుంటూ ఆ ఒక ధర్మ కార్యాలని నిర్వర్తించేలాగా మనం చక్కగా హెల్తీగా ఉండేలాగా బాడీని పెట్టుకోనేకి విశేషమైనటువంటి మార్గం అన్నమాట. అలాంటి మార్గంలో ఎప్పుడైతే మనం వెళతామో మన బాడీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటూ మనం చేసేటువంటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఒక వర్క్కి అనుకూలం చేస్తుంది అన్నమాట. అలాంటి వర్క్ చేయడానికి ఎక్కువ శక్తిని అందిస్తుంది. అందువల్ల ఎప్పుడైతే భగవంతునికి ఏకాగ్రచిత్తగా భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ప్రేమతో ఈ ఒక ఆచరణ చేసుకుంటారో ఆ ఆచరణ వల్ల మీకు స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతత లభిస్తుంది, టెన్షన్ ఫ్రీ లైఫ్ దొరుకుతుంది. అలాగే ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో దానివల్ల ఎప్పుడైతే మీరు ఆహారాన్ని తీసుకోలేదో అప్పుడు వైజ్ఞానిక కారణంగా కూడా మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేది భగవంతుడు అందజేస్తాడు. అందువల్ల ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వ్రతం. అందువల్ల ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకుండా శాస్త్రాల్లో ఆధారాల్లో చెప్పినట్టుగా ఒక ఏకాదశి రోజు పర్వదినాల్లో ఎప్పుడైతే మనము ఈ ఒక వ్రతాన్ని ఆచరణ చేసుకుంటామో విశేషమైనటువంటి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అంటే అనంత ఫలాన్ని భగవంతుడు మీకు అందజేస్తాడు. అది ఆధ్యాత్మిక పరంగా అయిండొచ్చు, అలాగే ఫిజికలీ అంటే దైహిక పరంగా కూడా అయిండొచ్చు అన్నమాట. అందుకే ఏది చేసినా కూడా ఫస్ట్ భక్తి ఉండాలి, మళ్ళీ యుక్తిని ఉపయోగించాలి, బుద్ధిశక్తిని ఉపయోగించాలి. తద్వారా ఆ భగవంతుని యొక్క ముక్తి అంటే మోక్షాన్ని ఖచ్చితంగా మనము పొందగలం. అలాంటి విశేషమైనటువంటి ఏకాదశి ఉపవాస వ్రతం మహత్వాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఎందుకు చేసుకోవాలనేది కూడా తెలుసుకున్నాం. అలాగే దీనివల్ల స్పిరిచువల్ అండ్ విశేషంగా మీకు వైజ్ఞానికంగా అంటే సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఎలా అందుతాయి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. ఇలాంటి ఒక ఏకాదశి ఉపవాస వ్రతాన్ని మీరు కూడా శాస్త్రబద్ధంగా నియమానుసారంగా ఎప్పుడైతే అనుసరణ చేస్తారో భగవంతుడు మీరు చేసే ఒక వ్రత ఆచరణ విధానాన్ని స్వీకరించి మీకు చక్కగా 100 ఏళ్ళు ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్యాన్ని అందిస్తూ చక్కగా 100 ఏళ్ళు పాటుగా పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఉంటారు. అలాంటి ఒక అనుగ్రహాన్ని మనకి కలిగించేవాడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ. ఈ అండ పిండ బ్రహ్మాండాలకి ఒక్కడే అయినటువంటి విరాట్ స్వరూపమైనటువంటి మహావిష్ణువు, ఆయనలోనే అన్ని దేవతలు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆయనకి ఒక్క ఏకాదశి వ్రతం ఆచరణ చేసుకుంటారో ఆయన ఒక అన్ని అనుగ్రహాల్ని అందజేస్తాడనమాట. ఆయనలోనే సూపర్ నేచర్ పవర్ ఉంది కాబట్టి అలాంటి విశేషమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరణ చేస్తూ ఆ ఒక ఆచరణలో కలిగేటువంటి లాభాలని మీరుగా పొందాలని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీకు కూడా కలగాలని, తను అంటే మీ ఒక దేహానికి ఆరోగ్యం లభింపచేయాలని, మన మనస్సు ఒక ఆరోగ్యం కూడా చక్కగా ఉండాలని, ధన మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలో మీ ఇంట్లో సమకూరాలని నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహం సదాకాలంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరణ చేసి
ఆ లాభాలను మీరు కూడా పొందాలని చెప్పుకుంటూ మళ్ళీ వచ్చే ఒక సమయంలో మళ్ళీ ఇంకా కొన్ని మంచి ఒక విషయాల్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు కలుగుతాయని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. థ్యాంక్ యూ. నమస్కారం.